ఘోర విమాన ప్రమాదం. అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 67 మంది మృతి చెందారు. వాషింగ్టన్లోని రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఓ ప్రయాణికుల విమానం ఆర్మీ హెలికాప్టర్ను ఢీకొన్నాయి. బుధవారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో మొత్తంగా 67 మంది ప్రయాణికులు ఆచూకీ గల్లంతైంది. దాదాపుగా వీరంతా మరణించారని తెలుస్తోంది. కాగా కాన్సస్లోని విచిటా నుంచి బయలుదేరిన అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన ప్రాంతీయ విమానం రిగన్ నేషనల్ ఎయిర్ఫోర్స్లోని రన్వే 33పై ల్యాండ్ అవ్వాల్సి ఉండగా హఠాత్తుగా ఈ ప్రమాదం జరిగింది. రైల్వేకు అతి సమీపంలో ఫోటోమాక్ నదిపై ఎదురుగా ఆర్మీ శిక్షణ హెలికాప్టర్ రావడంతో రెండు ఢీకున్నాయి. ప్రమాదంలో విమానం, హెలికాప్టర్ ముక్కలయ్యే ఫోటోమాక్ నదిలో కూలిపోయాయి. హెలికాప్టర్ సైతం తలకిందులుగా నేల కూలింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తంగా 60 మంది ప్రయాణికులు, 4 సిబ్బంది ఉన్నారు. హెలికాప్టర్లో 3 సిబ్బంది ఉన్నట్లుగా సైన్యం ధృవీకరించింది. వీరందరూ మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు 27 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు తెలుస్తోంది. మృతుల్లో అమెరికా, రష్యాకు చెందిన ఫిగర్ స్కేటింగ్ క్రీడాకారులు ఉన్నారు. కాగా అమెరికాలో గత 24 ఏళ్లలో ఎక్కువ మంది మరణాలకు కారణమైన విమాన ప్రమాదం ఇదేనని అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ ప్రమాదం చోటు చేసుకుంది కూడా అమెరికా వైట్ హౌస్కు 3 మైళ్ళ దూరంలో. అంటే వాషింగ్టన్లోని వైట్ హౌస్ క్యాపిటల్ భవనానికి కేవలం 3 మైళ్ళ దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుపుతున్నారు. ఇక ప్రపంచంలో అత్యంత నియంత్రణ కలిగిన గగనతలంలో ఈ ప్రమాదం జరగడం ఆశ్చర్యపరిచే విషయం. అయితే రన్వేకు 2400 అడుగుల దూరంలో, భూమికి 400 అడుగుల ఎత్తులో గంటకు 140 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు విమానంలో రేడియో ట్రాన్స్పోండర్ డాటాను బట్టి తెలుస్తోంది. మీకు ఎదురుగా విమానం కనిపిస్తుందా అని హెలికాప్టర్ పైలట్ను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అడుగుతుండగానే ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో అమెరికా దుఃఖంలో మునిగిపోయిందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఎయిర్ కంట్రోల్ ఎంపికలో మాజీ అధ్యక్షులు ఒబామా, బైడెన్ అవలంబించవలసిన విధానాల వల్లే ప్రమాదం జరిగిందని కూడా ఆరోపించారు. ఈ సమయంలో కూడా ట్రంప్ రాజకీయ ఉద్దేశంతో మాట్లాడటం కరెక్ట్ కాదని అక్కడ ప్రతిపక్షాలు కొంతమంది ప్రముఖులు పేర్కొంటున్నారు. ఇక ఏది ఏమైనా అతి భద్రత కలిగిన అమెరికా లాంటి దేశాల్లో 24 సంవత్సరాల తర్వాత అనుకోకుండా గాల్లో విమానం, హెలికాప్టర్ ఢీ కొట్టుకోవటం, భారీ సంఖ్యలో చనిపోవటం దురదృష్టకరమైన సంఘటనగా చెప్పుకోవచ్చు.